బీహార్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తన భవిష్యత్ తనకు తెలుసన్న కర్ణాటక డిప్యూటీ సీఎం. ఇలాంటి టాప్ 10 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీహార్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తాజాగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి బీజేపీ మిత్రపక్షాలు హాజరయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ, సీట్ల పంపకం, ఇతర అంశాలపై చర్చ కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ వినోద్ తవడే హాజరయ్యారు. ఇక బీహార్లో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే మిశ్రీలాల్ యాదవ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో తాను అవమానాలు ఎదుర్కొన్నట్టుగా తెలిపారు. ఎమ్మెల్యేగా తన ఆత్మగౌరవం దెబ్బతింటోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంపై విమర్శలు వెలువలా వస్తున్నాయి. ఈ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విపక్ష నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ సమావేశంలో మహిళా జర్నలిస్టులు కనిపించట్లేదంటూ వస్తున్న కథనాలపై స్పందించిన కేంద్రం తమకు ఎలాంటి ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చింది. విద్యా వ్యవస్థలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఏడాది నుంచి 3వ తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ఏఐని చేర్చాలంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల విద్యార్థుల కోసం ఒక ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్ వర్క్ ను కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ బలవన్మరణ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు చండీగఢ్ డీజీపీ సాగర్ ప్రీత్. పూరన్ కుమార్ మృతదేహానికి వీలంత త్వరగా పోస్టుమార్టం కంప్లీట్ చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరినట్టుగా చెప్పారు. ఇక ఇప్పటికే సిట్ దర్యాప్తు ప్రారంభించిందని డీజీపీ తెలిపారు. ముఖ్యమంత్రి మార్పుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఏం తొందరపడట్లేదు, తన విభవిత్వం తనకు తెలుసన్నారు. పలు మీడియా నివేదికలు వాస్తవాలు వక్రీకరిస్తున్నాయని, రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వలపు వలలో పడి రాజస్థాన్కు చెందిన మంగత్ సింగ్ పాక్ మహిళకు భారత రక్షణ శాఖ రహస్యాలు చేరవేశాడు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అల్వార్కు చెందిన ఆయన్ను అరెస్ట్ చేసింది. 2 నెలల క్రితం సోషల్ మీడియాలో పాక్ చెందిన ఈషా శర్మతో మంగత్కి మధ్య పరిచయం ఏర్పడింది. ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. మదురై నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో విమానం విండ్షీల్డ్ పగుళ్లు గమనించారు పైలట్లు. దీంతో విమానాశ్రయం అధికారులకు సమాచారం అందించారు. విండ్షీల్డ్ పగుళ్లు ఎలా ఏర్పడ్డాయి అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ప్రయాణికులను వేరే విమానంలో పంపించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఆకాశ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. పూణె నుండి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానాన్ని ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు.